నమస్కారం, ఎన్ టైమ్స్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. టీడీపీకి 3 స్థానాలు, జనసేనకు 1 సీటు కేటాయింపు అంగీకరించిన భాగస్వామ్య పక్షాలు. పర్యావరణంపై పవన్ కళ్యాణ్ మార్క్ నిబద్ధత, స్వయంగా సీడ్ బాల్స్ తయారు చేసిన డిప్యూటీ సీఎం. పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్, కొడంగల్ ఎత్తిపోతల పనుల హఠాత్ తనిఖీ. కుప్పం నియోజకవర్గంలో గజరాజుల కలకలం, రామకుప్పంలో మామిడి తోటలపై జంట ఏనుగుల దాడి. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న కీలక పరిణామం. అమరావతి వేదికగా ఎన్డీఏ కూటమి పార్టీల కీలక సమన్వయ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆయన నివాసంలో ఈ మెగా పొలిటికల్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా పాల్గొన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం విజయవంతంగా 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న తరుణంలో రాబోయే రోజుల్లో ప్రజల్లోకి ఎలా వెళ్లాలి, పాలనాపరమైన సమన్వయం ఎలా ఉండాలనే అంశాలపై అగ్రనేతలు చర్చిస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రభుత్వ నిర్ణయాలను, పార్టీల బంధాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఈ సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో సాగుతున్న ఈ సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. గత 2 ఏళ్ల కాలంలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాల డెలివరీ స్టేటస్ తో పాటు 3 పార్టీల నేతలు, క్షేత్రస్థాయి కార్యకర్తల మధ్య మరింత సమన్వయం పెంచేలా ఈ కమిటీలో కీలక బ్లూ ప్రింట్ సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల ఉమ్మడి ప్రణాళికలోని సూపర్ 6 హామీల అమలు పురోగతి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలు మరియు ప్రతిపక్షాల విమర్శలను సమిష్టిగా తిప్పికొట్టే అంశాలపై నేతలు ముమ్మరంగా చర్చిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయాలు నేరుగా ప్రజల్లోకి వెళ్లేలా 3 పార్టీల ఆధ్వర్యంలో ఉమ్మడి కార్యక్రమాలు నిర్వహించేలా ఒక సమగ్ర యాక్షన్ ప్లాన్ ను ఖరారు చేయనున్నారు. ప్రభుత్వ విజయాలను వివరిస్తూ 2 ఏళ్ల పండుగ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించే అంశం కూడా ఈ భేటీలో ప్రధాన అజెండాగా మారినట్టు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు నివాసంలో సాగుతున్న ఈ ఎన్డీఏ కూటమి సమన్వయ సమావేశం ఏపీ రాజకీయాల్లో సరికొత్త దిశానిర్దేశం చేయనుంది. 3 పార్టీల అగ్రనేతలు ఒకే వేదికపై కూర్చుని 2 ఏళ్ల పరిపాలనను సమీక్షించుకోవడం కూటమి అంతర్గత బలాన్ని స్పష్టం చేస్తోంది. ఈ సమావేశం ముగిసిన అనంతరం నేతలు మీడియా ముందుకు వచ్చి కీలక వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. పర్యావరణ పరిరక్షణ మాటల్లో కాదు, చేతల్లో చూపించాలని నిరూపించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలో ఆయన ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కేవలం నినాదాలకే పరిమితం కాకుండా కాలుష్య నియంత్రణపై ప్రజల్లో బలమైన అవగాహన కల్పించేందుకు స్వయంగా తానే సైకిల్ తొక్కుతూ ముందుకు సాగారు. విశాఖ పర్యటనలో భాగంగా హెలిప్యాడ్ నుండి తాను వెళ్లాల్సిన అధికారిక కార్యక్రమం వేదిక వరకు సీఎం చంద్రబాబు సైకిల్పై ప్రయాణించి సరికొత్త పర్యావరణ సందేశాన్ని దేశానికి చాటి చెప్పారు. విశాఖపట్నంలో నిర్వహించిన నేషనల్ వర్క్షాప్ అండ్ సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు వినూత్నంగా ఆలోచించారు. హెలిప్యాడ్ నుండి కార్యక్రమం జరిగే నోవాటెల్ హోటల్ వరకు ఆయన సైకిల్ తొక్కుతూ వెళ్లారు. ఈ సందర్భంగా భూమి మన ఇల్లు, ప్రకృతి మన జీవనాధారం అంటూ ట్విట్టర్ వేదికగా రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. గాలి, నీరు, నేల కాలుష్యం పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో రోజువారీ జీవన శైలిలో చిన్న మార్పులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఇవాళ సైకిళ్లు లేదా ఈ సైకిళ్లపై ప్రయాణించి పర్యావరణానికి మద్దతు తెలపాలని కోరారు. సీఎం చంద్రబాబు పిలుపుతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు, నగరాల్లో పెద్ద ఎత్తున సైకిల్ ర్యాలీలు నిర్వహించాయి. కాలుష్యాన్ని అదుపు చేయడంతో పాటు ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటి దాన్ని బాధ్యతాయుతంగా సంరక్షించాలని సీఎం కోరారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం కేవలం ప్రభుత్వం ఒక్కదాని బాధ్యత కాదని, సమాజంలోని ప్రతి పౌరుడు ఇందులో భాగస్వామ్యం కావాలని ఈ కార్యక్రమం ద్వారా ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పర్యావరణ, అటవీ శ్రేయస్సు అజెండాగా ముందుకు సాగుతున్న జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. కేవలం ఏసీ రూములకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యావరణ మార్పు కోసం ఆయన స్వయంగా రంగంలోకి దిగారు. రాష్ట్రంలో అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు, పచ్చదనాన్ని పెంపొందించేందుకు వీలుగా పవన్ కళ్యాణ్ స్వయంగా విత్తన బంతులు అంటే సీడ్ బాల్స్ తయారు చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి వినూత్న నిర్ణయాలతో దూసుకుపోతున్న డిప్యూటీ సీఎం తాజా విజువల్స్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారాయి. ఆంధ్రప్రదేశ్లో అడవుల విస్తీర్ణాన్ని పెంపొందించి
రూపొందించడం, కొండ ప్రాంతాలు, ఖాళీ స్థలాలను పచ్చదనంతో నింపడమే లక్ష్యంగా అటవీ శాఖ సరికొత్త ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విత్తన బంతుల తయారీ ప్రక్రియను స్వయంగా పరిశీలించడమే కాకుండా తాను కూడా మట్టి, సహజ ఎరువులను కలిపి సీడ్ బాల్స్ ను రూపొందించారు. రాబోయే వర్షాకాలం దృష్టిలో ఉంచుకుని ఈ లక్షలాది సీడ్ బాల్స్ ను అటవీ ప్రాంతంలో హెలికాప్టర్లు మరియు డ్రోన్ల ద్వారా చల్లడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి ఒక్క పౌరుడు, ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున మొక్కలు నాటడం, సీడ్ బాల్స్ విసరడం వంటి పనులను ఒక బాధ్యతగా చేపట్టాలని పిలుపునిచ్చారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కూడా పవన్ కళ్యాణ్ స్వయంగా మట్టిలో కూర్చుని సీడ్ బాల్స్ తయారు చేయడం సోషల్ మీడియా వేదికగా మిలియన్ల కొద్ది వ్యూస్తో ట్రెండ్ అవుతోంది. పర్యావరణంపై ఆయనకున్న నిబద్ధతకు ఈ ఘటన నిదర్శనమని అటు రాజకీయ వర్గాలు, ఇటు పర్యావరణ ప్రేమికులు కొనియాడుతున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను పరుగులు పెట్టించే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం దూసుకుపోతోంది. ఇందులో భాగంగా మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం పనుల పురోగతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బెంగళూరు పర్యటన ముగించుకుని నేరుగా నారాయణపేట జిల్లా మక్తల్ చేరుకున్న సీఎం ప్రాజెక్టు సైట్ వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్, ప్లాన్ మ్యాప్స్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. పనుల ఆలస్యంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటూ ప్యాకేజ్ 1 పనులను మరింత వేగవంతం చేయాలని పలు కీలక సూచనలు చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతిని వేగవంతం చేసే యాక్షన్ ప్లాన్ లో భాగంగా ముఖ్యమంత్రి ఈ రోజు నేరుగా ఫీల్డ్ లో దిగారు. మక్తల్ మండలం కాట్రేవుపల్లి గ్రామ సమీపంలో కొనసాగుతున్న ఎత్తిపోతల ప్రాజెక్ట్ ప్యాకేజ్ 1 సైట్ వద్దకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడ పంప్ హౌస్ నిర్మాణ పనులు ఎంత మేరకు పూర్తయ్యాయనే అంశంపై ఇంజనీరింగ్ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. పనుల్లో జాప్యాన్ని అస్సలు సహించేది లేదని స్పష్టం చేస్తూ ప్యాకేజ్ 1 పరిధిలో కీలకమైన కాంక్రీట్ పనులను తక్షణమే ప్రారంభించి రికార్డు కాలంలో వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు రూపురేఖలను వివరించే మ్యాప్లను పరిశీలించి తదుపరి దశ పనులపై దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి ఈ కీలక క్షేత్రస్థాయి పర్యటనలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు దామోదర్ రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు మరియు వాకిటి శ్రీహరితో పాటు కర్ణాటక మాజీ మంత్రి ఎన్ఎస్ బోసరాజు పాల్గొన్నారు. వీరితో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన స్థానిక శాసనసభ్యులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు మరియు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు సీఎం వెంట ఉండి ప్రాజెక్టు అప్డేట్స్ ను వివరించారు. ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ఈ ఎత్తిపోతల పథకం అత్యంత కీలకమైనది కావడంతో మంత్రుల బృందంతో కలిసి సీఎం స్వయంగా రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. హైదరాబాద్ నగర ముఖ చిత్రంలో నిలిచే చారిత్రాత్మక కట్టడం ప్రపంచ ప్రసిద్ధ సాలార్జంగ్ మ్యూజియం సరికొత్త హంగులతో గ్లోబల్ లెవెల్లో మెరవబోతోంది. మ్యూజియం ఏర్పాటు చేసి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న ప్లాటినం జూబ్లీ వేడుకల నేపథ్యంలో మ్యూజియం సమగ్ర అభివృద్ధి మరియు ఆధునీకరణకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా కీలక పిలుపునిచ్చారు. మ్యూజియంను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు ప్రముఖ కార్పొరేట్ సంస్థలు తమ సిఎస్ఆర్ నిధులను కేటాయించాలని ఆయన కోరారు. దేశంలోనే అతిపెద్ద కళాఖండాల నిధిగా పేరొందిన సాలార్జంగ్ మ్యూజియం ప్లాటినం జూబ్లీ వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకుంటోంది. ఈ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ శివప్రతాప్ శుక్లా మాట్లాడుతూ
ఈ మ్యూజియం కేవలం ఒక ప్రదర్శనశాల మాత్రమే కాదని భారతీయ మరియు అంతర్జాతీయ సంస్కృతులకు నిలువెత్తు కొనియాడారు. భవిష్యత్ తరాలకు ఈ చరిత్రను మరింత డిజిటల్ రూపంలో అద్భుతంగా అందించేందుకు కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు ఎంతో దోహదపడతాయన్నారు. రానున్న 5 ఏళ్ల కాలంలో గ్లోబల్ స్టాండర్డ్స్ కు అనుగుణంగా మ్యూజియంలో మౌలిక వసతులు, డిజిటల్ గ్యాలరీలు, అధునాతన లైటింగ్ మరియు పర్యాటకులకు అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు కల్పించేలా అధికారులు ఇప్పటికే బ్లూ ప్రింట్ సిద్ధం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులను ఆకర్షించేలా సాలార్జంగ్ మ్యూజియంను రీడిజైన్ చేయాలన్న గవర్నర్ పిలుపుపై హర్షం వ్యక్తమవుతోంది. సిఎస్ఆర్ నిధుల భాగస్వామ్యంతో ఈ చారిత్రాత్మక కట్టడం మరింత అద్భుతంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో గజరాజుల సంచారం మరోసారి తీవ్ర కలకలం రేపుతోంది. అడవులు దాటి వస్తున్న ఏనుగుల దాడులతో కుప్పం ప్రాంత ప్రజలు, రైతులు భయంతో వణికిపోతున్నారు. రామకుప్పం మండలంలోని చిన్నగరిగపల్లి గ్రామ సమీపంలో ప్రవేశించిన జంట ఏనుగులు అక్కడ ఉన్న మామిడి తోటలపై దాడి చేసి విపరీతమైన నష్టాన్ని మిగిల్చాయి. రాత్రి వేళలో ఒక్కసారిగా తోటల్లోకి చొరబడుతున్న ఏనుగుల గుంపు చేతికొచ్చిన పంటలను తొక్కి పాడు చేస్తుండటంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల దాడి నుండి తమ పంటల ప్రాణాలను రక్షించాలంటూ స్థానిక రైతులు అటవీ శాఖకు మొరపెట్టుకుంటున్నారు. కుప్పం నియోజకవర్గ సరిహద్దు అటవీ ప్రాంతాల నుంచి తరచూ ఏనుగులు జనావాసాల్లోకి రావడం ఇక్కడి ప్రజలకు నిత్యం నరకంగా మారింది. తాజాగా రామకుప్పం మండలం చిన్నగరిగపల్లి సమీపంలో జంట ఏనుగులు మామిడి తోటలను టార్గెట్ చేశాయి. చెట్లను విరిచేస్తూ కాయలను తొక్కుకుంటూ వెళ్లడంతో ఎకరాల విస్తీర్ణంలో సాగైన తోటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఎంతో ఖర్చు పెట్టి అప్పులు తెచ్చి సాగు చేసిన పంట కళ్ల ముందే గజరాజుల పాలవడంతో రైతులు తీవ్ర గుండెకొత్తకు గురవుతున్నారు. ఏనుగుల దాడుల కారణంగా పంటలు పూర్తిగా దెబ్బతిని పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి లేదని వాపోతున్నారు. తోటల్లోకి వెళ్లాలంటేనే ఎప్పుడు ఏనుగులు దాడి చేస్తాయని ప్రాణాలు చేత్తో పట్టుకుని బతకాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రూర మృగాల దాడి నుంచి తమ పంటలను, ప్రాణాలను కాపాడడానికి అటవీశాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఏనుగులు అడవి దాటి రాకుండా సరిహద్దు ప్రాంతాల్లో శాశ్వత ప్రాతిపదికన సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ప్రజలు, రైతులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కావడం, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీశాఖ మంత్రిగా ఉండడంతో ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేస్తుందని, నష్టపరిహారం అందిస్తుందని కుప్పం రైతాంగం ఆశగా ఎదురు చూస్తోంది. పనచెట్లు ఉంది. వేసవి మండు టెండర్లో క్షేత్రస్థాయిలో కష్టపడే ఉపాధి హామీ కూలీల పట్ల పాలకొల్లు నియోజకవర్గం మరోసారి తన మానవత్వం చాటుకుంది. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఇచ్చిన పిలుపుతో నియోజకవర్గ వ్యాప్తంగా ఒక అద్భుతమైన సేవా యజ్ఞం కొనసాగుతోంది. ఎండ తీవ్రతకు అల్లాడుతున్న ఉపాధి హామీ శ్రామికుల దాహం తీర్చడమే ధ్యేయంగా దాతల ఉదార స్వభావంతో గ్రామాన చల్లటి మజ్జిగ పంపిణీ కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. పాలకొల్లు నియోజకవర్గ పరిధిలోని పాలకొల్లు, పోడూరు మరియు ఎలమంచిలి మండలాల్లోని అన్ని గ్రామాల్లో ఈ మజ్జిగ పంపిణీ విస్తృతంగా జరుగుతోంది. ఉదయాన్నే ఉపాధి హామీ పనుల కోసం పొలాల్లోకి వెళ్లే కార్మికుల వద్దకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వయంగా వెళ్లి చల్లటి మజ్జిగను అందజేస్తున్నారు. గత సంవత్సరం కూడా ఇదే తరహాలో ఈ కార్యక్రమాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు నేతృత్వంలో విజయవంతంగా నిర్వహించారు. ఈ ఏడాది కూడా ఎండలు దంచుకొడుతున్న తరుణంలో దాతల సహకారాన్ని కూడగట్టి సుమారు 5 వారాలుగా ఈ క్రతువును కొనసాగించడం గమనార్హం. మండుతున్న ఎండలో ఈ చల్లటి మజ్జిగ తమకు కొండంత బొరటనిస్తోందని, నిత్యం తమను పలకరిస్తున్నందుకు శ్రామికులు అత్యంత సంతోషాన్ని, కృతజ్ఞతలను వ్యక్తం చేస్తున్నారు. ఎండ దెబ్బకు కూలీలు ఇబ్బంది పడకుండా స్థానిక దాతలను భాగస్వామ్యం చేస్తూ మంత్రి నిమ్మల రామానాయుడు చేసిన ఈ ఆలోచన మిగతా నియోజకవర్గాలకు కూడా ఆదర్శంగా నిలుస్తోంది. నిరంతరాయంగా 34 రోజులుగా ఈ ప్రక్రియ సాగడం వెనుక తెలుగు తమిళ క్రమశిక్షణ, దాతల సేవాగుణం స్పష్టంగా కనిపిస్తోంది.
హైదరాబాద్ మహానగరంలో అసాంఘిక శక్తులు ఆట కట్టించేందుకు శాంతి భద్రతలను మరింత పటిష్టం చేసేందుకు సిటీ పోలీసులు అర్ధరాత్రి వేళ భారీ ఆపరేషన్తో విరుచుకుపడ్డారు. నగరంలో నెంబర్ ప్లేట్లు లేకుండా నకిలీ మరియు సరికాని నెంబర్ ప్లేట్లతో తిరుగుతున్న వాహనాలే లక్ష్యంగా హైదరాబాద్ సిటీ పోలీసులు అర్ధరాత్రి వేళ సరికొత్తగా ఆపరేషన్ కవచ్ నిర్వహించారు. ఈ మెరుపు తనిఖీల్లో భాగంగా హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిబంధనలు ఉల్లంఘించిన 25 వాహనాలను పోలీసులు రంగంలోకి దిగి సీజ్ చేశారు. నగరంలో జరుగుతున్న చైన్ స్నాచింగ్లు, అర్ధరాత్రి దాడులు మరియు ఇతర నేరాలకు చాలా వరకు నెంబర్ ప్లేట్లు లేని లేదా నకిలీ నెంబర్ ప్లేట్లు ఉన్న వాహనాలని నేరగాళ్లు వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో రంగంలో దిగిన ఉన్నతాధికారులు సిటీ వ్యాప్తంగా ఆపరేషన్ కవచ్ శ్రీకారం చుట్టారు. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రధాన కూడళ్లు, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నంబర్ ప్లేట్ సరిగ్గా లేనివి, అసలు నంబర్ ప్లేట్లే లేనివి మరియు ఆర్టీఏ రికార్డులతో మ్యాచ్ కాని 25 వాహనాలను అక్కడికక్కడే సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. సరైన పత్రాలు సమర్పించని పక్షంలో వాహనదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వాహనదారులు ఎవరైనా సరే తమ నంబర్ ప్లేట్లను ట్యాంపరింగ్ చేసిన, ఫ్యాన్సీ నెంబర్ల పేరుతో నిబంధనలు ఉల్లంఘించిన ఉపేక్షించేది లేదని సిటీ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఆపరేషన్ కవచ్ ద్వారా అర్ధరాత్రి పూట నగర రోడ్లపై చెక్ పెట్టడం వల్ల సామాన్య ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. विशेष में लेते ना पैसा, अलग नंबर सिक्योरिटी नंबर प्लेट विशेष में लेते ना पैसे, अलग क्यों देते तुम? 800 क्यों देना? प्रैक्टिस बना ठीक गाड़ी का आरसी है वो इस पहले फोन आया था, ये फाइनेंस के पास से गाड़ी है, जैन फाइनेंस। तो मेरे दादी का डेट हो गया तो मैं कांडू गया था, तो 5 डेज पहले आया था, गाड़ी घर पे था, जाके उसके पास ही ये दिया पेपर, फोटो मान लिया, उसके वहाँ गया तो 800 रुपये दो बोला सर, इसलिए मैं काम में पैसे आते ऐसे। ఈరోజు సిపి హైదరాబాద్ గారి ఆదేశాల మేరకు ఎంటైర్ సిటీ మొత్తం ఆపరేషన్ కవచ్ లో భాగంగా వెహికల్ చెక్ చేయడం జరుగుతుంది. 9:30 నుంచి 12 o'clock వరకు వెహికల్ చెక్ కండక్ట్ చేస్తాం. దీనిలో మెయిన్ ఏంటంటే వెహికల్ యొక్క నెంబర్ ప్లేట్ సరిగా లేకపోవడం, అంటే సరైన నెంబర్ వేసుకోకపోవడం, అసలు నెంబర్ ప్లేట్ లేకుండా ఉండడం, ఫేక్ నెంబర్ ప్లేట్ వేసుకోవడం, ఈ 3 కేటగిరీల్లో వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. దీనిలో ఎయిర్ ఫోర్స్, సివిల్ ఫోర్స్ కంబైన్డ్ గా ట్రాఫిక్ 3 వింగ్స్ కలిపి వెహికల్ చెకింగ్ అనేది 9:30 నుంచి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 30 వెహికల్స్ వరకు నెంబర్ ప్లేట్స్ సరిగా లేని, ఇంప్రాపర్ నెంబర్ ప్లేట్స్ సీజ్ వెహికల్స్ ని ఆపడం జరిగింది. తర్వాత వాళ్ళందరినీ వెరిఫై చేసి వెహికల్స్ యొక్క డాక్యుమెంట్స్ వెరిఫై చేసి తదుపరి చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఎంత వెహికల్ సీజ్ చేసినా ఇప్పటి వరకు 30 వెహికల్స్ వరకు ఆపడం జరిగింది. సీజ్ కాదు, ఆపడం జరిగింది. ఇంప్రాపర్ నెంబర్ ప్లేట్స్, వితౌట్ నెంబర్ ప్లేట్స్ ఆపడం జరిగింది. దాంట్లో ఫేక్ నెంబర్ ప్లేట్స్ అనేది వెరిఫై చేయాల్సింది. డాక్యుమెంట్స్ వెరిఫై చేసిన తర్వాత అది ఫేకా లేకపోతే ఒరిజినలా వెరిఫై చేయడం జరుగుతుంది. దృఢ సంకల్పం ఉంటే ఎడారిని కూడా నందనవనంగా మార్చొచ్చని నిరూపించారు రంగారెడ్డి జిల్లాలోని కనహా శాంతివనం వాలంటీర్లు. పర్యావరణ పరిరక్షణ మాటల్లో కాదు చేతల్లో చూపించి ప్రపంచానికే సరికొత్త మార్గదర్శకంగా నిలిచారు. రంగారెడ్డి జిల్లా కనహా శాంతివనంలో కేవలం 10 ఏళ్ల కాలంలోనే ఒక అద్భుతమైన పచ్చటి విప్లవం ఆవిష్కృతమైంది. ఒకప్పుడు చెట్టు చేమ లేక ఎండకెండిపోయిన 350 ఎకరాల పూర్తి బంజరు భూమిని వాలంటీర్లు తమ రక్తాన్ని చెమటగా మార్చి నేడు 2500కు పైగా విభిన్న రకాల చెట్లతో, వందలాది పక్షుల కిలకిల రావాలతో కూడిన ఒక మహోన్నత జీవ వైవిధ్యవనంగా మార్చి చూపించారు. రంగారెడ్డి జిల్లా కనహా శాంతివనంలో కేవలం ధాన్యం కేంద్రం మాత్రమే కాదు, ప్రకృతిని ప్రేమించే గొప్ప సంకల్పం కూడా పెనవేసుకుంది. గత 10 ఏళ్ల క్రితం ఈ ప్రాంతం రాళ్లు రప్పలతో సాగుకి ఏమాత్రం పనికిరాని బంజరు భూమిగా ఉండేది. అయితే హార్ట్ఫుల్నెస్ సంస్థకు చెందిన వాలంటీర్లు పట్టువదలకుండా ఇక్కడ నేలను సరిచేసి మొక్కలు నాటడం ప్రారంభించారు. 10 ఏళ్ల నిరంతర శ్రమ ఫలితంగా నేడు 350 ఎకరాల విస్తీర్ణంలో ఒక దట్టమైన అడవి సృష్టించబడింది. ఇందులో అంతరించిపోతున్న ఎన్నో అరుదైన మూలికలు, వృక్షాలతో సహా మొత్తం 2500కు పైగా రకాల చెట్లు ఏపుగా పెరిగాయి. ఈ పచ్చదనం కారణంగా గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 150కి పైగా జాతుల పక్షులు ఈ వనాన్ని తమ శాశ్వత ఆవాసంగా మార్చుకుని ఇక్కడ సందడి చేస్తున్నాయి. ప్రస్తుత కాలంలో కాంక్రీట్ జంగిల్గా మారుతున్న నగరాల మధ్య పర్యావరణ సమతుల్యతను కాపాడడానికి కనహా శాంతివనం వాలంటీర్లు చేసిన ఈ కృషి నిజంగా అభినందనీయం.
టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కలెక్షన్ల సునామీ సృష్టించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ది థియేటర్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. విడుదలైన మొదటి రోజే ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ రికార్డులన్నింటినీ తిరగరాసింది. తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 135.36 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి రామ్ చరణ్ బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో మరోసారి నిరూపించింది. ఈ భారీ విజయాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ అధికారికంగా కలెక్షన్ల పోస్టర్ని విడుదల చేసింది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన పెద్ది సినిమాపై మొదటి నుంచి అంచనాలు ఆకాశం తాకాయి. దానికి తగ్గట్టే ప్రీమియర్స్ నుంచే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ మీద కలెక్షన్ వర్షం కురుస్తోంది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 135 కోట్ల 36 లక్షల రూపాయల గ్రాస్ సాధించినట్లు మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. రామ్ చరణ్ తన యాక్టింగ్, ఇంటెన్స్ లుక్స్ తో థియేటర్లో పూనకాలు తెప్పించగా ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాను నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లిందని ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఈ ఓపెనింగ్స్ టాలీవుడ్ లోని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రికార్డ్ గా నిలిచాయి. రామ్ చరణ్, జాన్వీ కపూర్ కెమిస్ట్రీతో పాటు డైరెక్టర్ బుచ్చిబాబు ఎమోషనల్ టేకింగ్ ఈ రేంజ్ సక్సెస్ కారణమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. వీకెండ్ కూడా కావడంతో రాబోయే 2 రోజుల్లో ఈ కలెక్షన్ల గ్రాఫ్ మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. లాంగ్ రన్ లో పెద్ద సినిమా మరిన్ని మైలురాళ్లను అధిగమించి సరికొత్త రికార్డులను నెలకొల్పడం ఖాయంగా కనిపిస్తోంది. బంగారం, వెండి కొనాలనుకునే వారికి బులియన్ మార్కెట్ నుంచి ఈ రోజు కూడా ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అనేది. నిన్నటి తగ్గుదల పరంపరను కొనసాగిస్తూ హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ పసిడి, వెండి ధరలు మరింతగా కిందికి దిగొచ్చాయి. ముఖ్యంగా వెండి ప్రియులకు భారీ ఉపశమనం కలిగిస్తూ కేజీ సిల్వర్ రేట్ ఇవాళ కూడా ఏకంగా 5,000 రూపాయలకు కుప్పకూరింది. మరోవైపు పసిడి ధరలు నిన్నటి కంటే ఈ రోజు మరింతగా పతనమయ్యాయి. హైదరాబాద్ అంతర్జాతీయ బులియన్ మార్కెట్ తాజా అప్డేట్స్ ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ వెండి ధర మరోసారి భారీగా పతనమైంది. కేజీ సిల్వర్ రేటు 5,000 తగ్గి ప్రస్తుతం 2,80,000 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఇక అటు పసిడి ధరల విషయానికి వస్తే నిన్నటి కంటే ఇవాళ క్షీణత స్పష్టంగా కనిపిస్తోంది. 5 తులాల ఆర్నమెంట్ బంగారం అంటే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ఏకంగా 350 రూపాయలు తగ్గి మార్కెట్లో 1,42,250 రూపాయల వద్ద పలుకుతోంది. అదేవిధంగా అత్యంత ప్యూర్ గోల్డ్ అయిన 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 380 రూపాయల పతనమై 1,55,730 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. బులియన్ మార్కెట్ నిపుణుల ప్రకారం ఈ ధరలు ప్రాథమికంగా హైదరాబాద్ మార్కెట్ పరిధిలోనివి. అయితే 2 తెలుగు రాష్ట్రాల్లోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న విభిన్న ప్రాంతాలు, జిల్లాల స్థానిక షోరూంల మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ పనులను బట్టి ఈ ధరల్లో స్వల్పంగా తేడాలుండే అవకాశం ఉందని గమనించారు. ఏదేమైనా వరుసగా 2 రోజులు ఆకాశాన్ని తాగుతున్న బంగారం ధరలు బాగా తగ్గడం కొనుగోలుదారులకు పెద్ద బొరటనిస్తోంది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ అత్యంత కీలకమైన అప్డేట్ అందించింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా చల్లటి ఈదురుగాలు వీస్తున్నాయి. దీని ప్రభావంతో ఇవాళ 2 రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ముఖ్యంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచుకొడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేయగా, అటు ఆంధ్రప్రదేశ్లోని పలు కోస్తా, ఉమ్మడి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని హెచ్చరించింది. ముందుగా తెలంగాణ విషయానికి వస్తే రుతుపవనాల కదలికల వల్ల రాష్ట్రంలో ఇవాళ వాతావరణం పూర్తిగా మారిపోనుంది. రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్ మరియు కామారెడ్డి జిల్లాలో మేఘావృతమై ఉండి ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వీటితో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ మరియు నాగర్ కర్నూలు జిల్లాలో వర్షాలు దంచుకొడతాయని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఈ 6 జిల్లాల పరిధిలో ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అటు ఆంధ్రప్రదేశ్లోనూ రుతుపవనాల ప్రభావం బలంగా కనిపిస్తోంది. ఏపీలోని పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ మరియు గుంటూరు జిల్లాలో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ జిల్లాలో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వర్షాలు కురిసే సమయంలో ఎవరు కూడా చెట్ల కింద, విద్యుత్ స్తంభాల పక్కన నిలబడొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ కోరింది. రుతుపవనాల రాకతో ఎండల తీవ్రత తగ్గి వాతావరణం చల్లబడంతో 2 రాష్ట్రాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.